హాయ్ అండి. ఏంటి ఇవన్నీ అనుకుంటున్నారా? లాస్ట్ వీడియోలో నేను ఒక వీడియో పెట్టాను కదండి, శారీలో బ్లౌజ్ సరిపోకపోతే ఎలా కుట్టుకోవాలని. తనవేనండి ఇవన్నీ. ఆ బ్లౌజ్ చాలా బాగా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ కుదిరిందంటండి. అందుకే తను మళ్ళీ ఇన్ని బ్లౌజులు తీసుకొచ్చింది. మొత్తం 14 బ్లౌజులు అండి. దాంట్లో నుంచి మీకు ఒక బ్లౌజ్ కటింగ్ చూపించాలనుకుంటున్నాను. అందుకోసం నేను 1 మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నానండి. పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, అందుకోసమే 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. దాన్ని ఉతికి ఐరన్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డింగ్ మన వైపు ఆపోజిట్కి ఓపెన్స్ ఉండేలాగా చూసుకుని కార్నర్స్కి హెచ్చు తగ్గులు లేకుండా స్కేల్ తోటి నీట్గా స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఇలా గీసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ ఉంది కదండి, ఆ ఆది బ్లౌజ్లో నుంచి షోల్డర్ దగ్గర నుంచి కింద మనం టక్స్లు వేస్తాం కదా, ఆ టక్స్ల వరకు ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. ఫస్ట్ బ్లౌజ్ అనేది ఇలా టేప్ కరెక్ట్గా పట్టుకొని బ్లౌజ్ ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. ఇక్కడైతే 16.5 ఇంచులు పొడవు వచ్చిందండి. 16.5కి నేను 3/4 ఇంచి కలుపుతున్నాను. 3/4 ఇంచు ఎందుకంటే కింద 1/4 ఇంచుకి మనము నడుం బెల్ట్ వేస్తాం కదా, అందుకోసం 1/2 ఇంచు పైన షోల్డర్ దగ్గర జాయింట్ చేస్తాం కదా, అందుకోసం 1/2 ఇంచు. మొత్తం 3/4 ఇంచు నేను యాడ్ చేసి 17.5 ఇంచులకు మార్క్ చేస్తున్నా. సేమ్ అదే పైన కూడా సేమ్ మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు స్కేల్తోని ఆ మార్కుని ఈ మార్కుని కలిపేస్తూ ఒక లైన్ అయితే గీసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా గీసుకోవాలి. ఇప్పుడు మనము నడుము కొలత ఎంత ఉందో చూసుకోవాలి. ఇప్పుడు మనం కాజా పట్టీని వదిలేసి చూడండి, నేను కాజా పట్టీని ఫోల్డ్ చేస్తున్నాను. కాజా పట్టీని వదిలేసి దాని తర్వాత నుంచి ఇలా నడుము కొలత ఎంత ఉందో చూసుకోండి. ఇలా ఈ బ్లౌజ్కి అయితే 46 ఇంచులు నడుము కొలత వచ్చిందండి. వచ్చింది. ఇప్పుడు 46 ఇంచుల్ని ఫస్ట్ సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఎంత వచ్చింది మనకు? 23 ఇంచులు వచ్చింది. 23 ఇంచుల్ని మళ్ళీ సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, 23 ఇంచులు వచ్చింది కదా, దీన్ని మళ్ళీ 23 ఇంచుల్ని మళ్ళీ సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. అంటే 46 ఇంచులు 4వ భాగం తీసుకోవాలన్నమాట. 46 ఇంచుల 4వ భాగం 11.5. చూడండి, 23 ఇంచులు మళ్ళీ సగం చేస్తే మనకు 11.5 ఇంచులు వచ్చింది. 11.5 ఇంచుల్ని సేమ్ ఇక్కడ పెట్టేసి ఇలా పైన ఒక 11.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి. మన వెనక టక్స్లు వేస్తాం కదా, ఆ టక్స్ల కోసం ఒక 1 ఇంచు మార్క్ చేసుకోండి. 1.5 ఇంచు నేనైతే ఖర్చు కోసం పెడుతున్నానండి. మీ ఇష్టం, మీరు 2 ఇంచులైనా పెట్టుకోవచ్చు, 1 ఇంచు అయినా పెట్టుకోవచ్చు. నేనైతే 1.5 ఇంచులు పెడుతున్నా. ఇప్పుడు షోల్డర్ అండి, ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదా, అందుకోసం నేను 6 ఇంచుల వరకు మార్క్ చేస్తున్నా. మనం నార్మల్గా ఎంత చేస్తాము? చిన్న సైజు వాటికైతే 5 ఇంచెస్ పెడతాము, కొంచెం పెద్ద సైజు వాటికైతే 5.5 పెడతాం. కానీ ఇది మరి చాలా పెద్ద సైజు బ్లౌజ్ కదా, అందుకోసం నేను 6 ఇంచులు షోల్డర్ పెడుతున్నా. సేమ్ చంక కూడా మనం నార్మల్ వాటికైతే 6 ఇంచులు పెడతాం కదా, నేను దీనికి 6.5 ఇంచులు పెడుతున్నా. చూడండి, 6.5కి మార్క్ చేస్తున్నా. ఇప్పుడు వాళ్ళు కొలతకి ఇచ్చిన బ్లౌజ్ కూడా ఫిట్టింగ్ సరిగ్గా లేదని చెప్పారండి. నేను నా ఓన్గా మార్క్ చేసి కట్ చేసి ఇచ్చాను, వాళ్ళకి కుట్టించాను. అది కరెక్ట్గా ఫిట్టింగ్ వచ్చిందంట. సేమ్ నేను అలాగే లాస్ట్ ఎలా కుట్టానో సేమ్ అలాగే కుడుతున్నా. 6.5కి ఇలా మార్క్ చేశాం కదా,
ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా మనం 6కి ఒక మార్క్ చేసుకోవాలి. షోల్డర్కి 6కి మార్క్ చేసాం కదా, సేమ్ ఇక్కడి నుంచి కూడా 6కి మార్క్ చేసి స్కేల్ తోటి ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. ఇప్పుడు పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, అందుకోసం 1.5 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఒక లైన్ గీసుకోండి. ఇప్పుడు మనకు నడుము కొలత ఎంత వచ్చింది? 11.5 ఇంచులు వచ్చింది. 11.5 ఇంచుకి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, 1.25 ఇంచు యాడ్ చేసి నేను 12.35 ఇంచులకి చెస్ట్ కొలత అనేది పెట్టేస్తున్నా. 12.35 ఇంచుకి ఒక మార్క్, ఇంచున్నర ఖర్చు కోసం ఒక మార్కు. అయిపోయింది చెస్ట్. ఇప్పుడు చంక రౌండ్ గీసుకుందామండి. ఇలా రౌండ్గా గీసేసుకోవాలి. చూడండి ఇలా. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం ఇలా మార్క్ చేసి, 1/2 ఇంచు మార్క్ చేసాం కదా ఖర్చు కోసం, ఆ 1/2 ఇంచుని వదిలేసి ఇప్పుడు చంక రౌండ్ ఎంత వస్తుందో ఒకసారి ఇలా చూసుకోండి. మనం నడుము కొలత ఎంత వచ్చిందో ఎగ్జాక్ట్గా అంతే రావాలండి. చూడండి నాకు 11.5 కరెక్ట్గా వచ్చింది. అంటే ఈ బ్లౌజు కరెక్ట్గా ఇప్పుడు చంక రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చిందన్నమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి స్కేల్ తోటి స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలి. సేమ్ మనం ఖర్చు కోసం మళ్ళీ ఒక 1.5 ఇంచుకి మార్క్ చేసాం కదా, అక్కడికి కూడా ఒక లైన్ గీసుకోండి. ఇప్పుడు చంక రౌండ్ కరెక్ట్ అయింది. ఇప్పుడు నెక్. ఇప్పుడు మనం నెక్ ఎంత పొడవు ఎలా తీసుకుంటామంటే, ఇప్పుడు సైజ్ బ్లౌజ్ ఉంది కదా, దాన్ని బ్యాక్ పార్ట్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే వెనక ఈ వీపు కప్పు ఉంది కదా, దాన్ని ఇలా పెట్టేసుకోండి. కింద మనము ఒక 1/2 ఇంచి నడుం పట్టీకి వదిలేసి, ఖర్చుకు వదిలేసి 1/2 ఇంచి మార్క్ చేసుకోవాలి. పైన మళ్ళీ పైపింగ్ కానీ మళ్ళీ హెమ్మింగ్ పట్టీ వేస్తాం కదా, దానికోసం మళ్ళీ ఒక 1/2 ఇంచు వదిలేసి మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం మెడ పొడవు అనేది, నెక్ పొడవు అనేది వచ్చేసింది. ఇక్కడ నుంచి నేను బ్రాడ్ కోసం 3 ఇంచెస్కి మార్క్ చేస్తున్నా. ఇక్కడ నెక్ వెడల్పు కోసం 2.35 ఇంచుకి మార్క్ చేస్తున్నానండి. ఇప్పుడు సేమ్ ఇక్కడి నుంచి ఇక్కడికి స్కేల్ తోటి స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. ఇప్పుడు నెక్ రౌండ్ అనేది గీసుకోవాలి. ఇలా రౌండ్గా గీసుకోండి. అయిపోయింది నెక్ రౌండ్ కూడా. ఇప్పుడు మనం వెనకాల టక్స్లు వేస్తాం కదా బ్లౌజ్కి బ్యాక్ పార్ట్లో, అది మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకొని దాన్ని టేపుని ఇలా సగానికి ఫోల్డ్ చేయండి. ఇక్కడ ఒక మార్క్ చేయండి. ఇప్పుడు అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచుకి ఒక మార్క్ చేసుకోండి. ఈ టక్స్ల పొడవు వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, నేను 4.5 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. టక్స్లు 4.5 ఇంచు నుంచి 5 ఇంచుల వరకు కూడా వేసుకోవచ్చండి, అది మీ ఇష్టము. ఇక్కడి నుంచి ఇక్కడికి సేమ్ ఇక్కడి నుంచి ఇక్కడికి నేను కలిపేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ లాస్ట్లో ఒక 1/2 ఇంచుకి ఇలా మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి మనం టక్స్లకు మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి ఇక్కడికి క్రాస్గా ఒక లైన్ గీసుకోండి. ఇది ఎందుకంటే బ్యాక్ పార్ట్లో మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్లౌజ్ అనేది మనం కింద నీట్గా కరెక్ట్గా లైన్ కరెక్ట్గా ఉంటుందండి. అందుకోసం ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది. అందుకోసమే ఇది పైకి కిందికి లేకోకుండా స్ట్రైట్గా ఉంటుంది బ్లౌజ్, అందుకోసమేనండి. ఇప్పుడు సేమ్ మనం మార్కింగ్ అమ్మటే సేమ్ ఇలా కట్ చేసుకోవాలి. నేను నెక్ అయితే ఇప్పుడే కట్ చేయట్లేదండి. చూడండి ఇలా నీట్గా కట్ చేసుకోండి.
అయిపోయిందండి. మనం ఇక్కడ మార్క్ చేసాం కదా టక్స్ల కోసం, అక్కడ ఒక చిన్న ఖర్చుగా పెట్టుకోండి. సేమ్ ఇక్కడ మనము 1.5 ఇంచుకి మార్క్ చేసాం కదా ఖర్చు కోసం, అక్కడ కూడా ఒక ఖర్చుగా పెట్టుకోండి. అయిపోయింది బ్యాక్ పార్ట్ అయితే. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూద్దాము. హ్యాండ్స్ కటింగ్ కోసం దీన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేయండి. ఇప్పుడు కార్నర్స్కి హెచ్చు తగ్గులు లేకోకుండా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత ఉందో ఫస్ట్ చూసుకోవాలి. నాకు హ్యాండ్ పొడవు అయితే షోల్డర్ దగ్గర నుంచి ఇలా చూసుకోండి. చూడండి, ఇలా హ్యాండ్ పొడవు అయితే నాకు ఇక్కడ పావు తక్కువ 10 ఇంచులు వచ్చిందన్నమాట. అంటే 9.75 ఇంచులు నాకు హ్యాండ్ పొడవు వచ్చిందండి. 9.75 ఇంచులకి ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసి 10.75 ఇంచులకి నేను ఇక్కడ మార్క్ చేస్తున్నా. 1 ఇంచ్ ఎందుకంటే మనం పైన షోల్డర్ దగ్గర జాయిన్ చేస్తాం కదా, అందుకోసం ఆపించి కింద మనం పైపింగ్ వేస్తాం కదా, పైపింగ్ కానీ ఇట్లా ఫోల్డింగ్ కానీ పైపింగ్కే నేను ఇక్కడ పైపింగ్నే వేస్తానండి. అందుకే నేను 1 ఇంచ్ కలిపేసుకుంటున్నా. లేదు మీరు హెమ్మింగ్ చేసుకోవాలి అనుకుంటే 1.5 ఇంచ్ మార్క్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసి ఇలా ఒక మార్క్ పెట్టుకున్నాను అన్నమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి 3.5కు ఒక మార్క్ చేసుకోండి. సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత వచ్చిందో పైన కూడా సేమ్ ఇలాగే పెట్టుకోవాలి. నాకు 7.5 ఇంచులు మార్క్ వచ్చిందండి. మార్క్ చేసిన దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా స్ట్రైట్గా గీసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా మీరు చూసుకొని కట్ చేసుకోండి. బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనము చంక రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి. మనం 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసాం కదా, అది వదిలేసి ఆ మార్క్ దగ్గర నుంచి చంక రౌండ్ అనేది ఎంత వచ్చిందో చూసుకోండి. ఎంత వచ్చిందో ఎగ్జాక్ట్గా సేమ్ ఇక్కడి నుంచి మనము ఇలా మార్క్ చేసుకోవాలి. చూడండి, నాకు కొంచెం తక్కువైందండి. చూడండి, అతుకులు పడుతున్నాయి. అందుకోసం నేను దీనిని కొంచెం ఒక 1 ఇంచ్ కిందికి ఇలా జరుపుకుంటున్నా. ఎందుకంటే మనం అతుకులు వేసేటప్పుడు 2 వైపులా వేయకోకుండా మనం ఒకే వైపు అతుకులు వస్తాయి, అందుకోసం అన్నమాట. చూడండి, ఇక్కడి నుంచి నేను 2 ఇంచ్కి మార్క్ చేస్తున్నానండి. ఇప్పుడు మనము ఇక్కడి నుంచి మనం చంక రౌండ్ ఎంత వచ్చిందో సేమ్ అంతవరకు ఇలా మార్క్ పెట్టుకోండి. అక్కడి నుంచి 1.5 ఇంచ్కి మనం ఖర్చుకు పెట్టాం కదా, కిందికి 1.5 ఇంచ్ కిందికి మార్క్ చేసుకోండి. ఇప్పుడు అక్కడి నుంచి అక్కడికి ఎంత వచ్చింది? కరెక్ట్గా 11.5. మనకు చంక రౌండ్ కరెక్ట్గా ఉంది కదా, ఆ 11.5 కరెక్ట్గా రావాలన్నమాట. 11.5కి మనం మార్క్ చేసాం కదా, 1.5 ఇంచ్కి మనం ఖర్చు కింద ఇక్కడ మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి కిందికి ఇలా స్కేల్ తోటి 2 ఇంచెస్కి మనం మార్క్ పెట్టాం కదా కింద, అక్కడికి ఇలా స్కేల్ తోటి మార్క్ లైన్ గీసుకోండి. ఇక్కడ నుంచి కింది నుంచి ఒక 1 ఇంచ్, పైన మనం 2 ఇంచ్కి మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకుని ఇలా ఇలా కరువు తీసుకుంటూ చిన్నగా ఇలా గీసుకోవాలి. అయిపోయిందండి, చంక రౌండ్ కూడా మనకు వచ్చేసింది. చూడండి, ఇప్పుడు మనము హ్యాండ్ లూజ్ అండి, లూజ్ ఎంత ఉందో చూసుకోండి. ఫస్ట్ హ్యాండ్ ఇక్కడ మనం స్టార్టింగ్ కుట్టు ఉంది కదా, ఆ కుట్టు దగ్గర ఇక్కడ నుంచి ఆ కుట్టు వరకు ఎంత ఉందో చూసుకోవాలి. నాకైతే ఇక్కడ 7.5 ఇంచులు వచ్చిందండి. 7.5 ఇంచులో కరెక్ట్గా ఇక్కడ పెట్టేసి ఇక్కడ మార్క్ చేసుకోండి. ఇంకా 1.5 ఇంచ్ మనం ఖర్చుకు పెట్టాం కదా, సేమ్ అంతే 1.5 ఇంచ్కి ఖర్చుకు మార్క్ చేయండి.
ఇక్కడి నుంచి ఇక్కడికి మార్కుని ఇలా కలిపేసేయండి. అంతే అండి, అయిపోయింది. ఇప్పుడు మనం మార్క్ చేసుకుందాం అన్నమాట, నీట్గా కట్ చేసేసుకుందాం. ఇక్కడ ఒక కచ్చుక పెట్టండి. ఇక్కడ మనం 1.5 ఇంచ్కి మనం మార్క్ చేసాం కదా, అక్కడ కూడా ఒక కచ్చుక పెట్టండి. ఇక్కడ 1.5 ఇంచ్కి మనం మార్క్ చేసాం కదా, అక్కడ కూడా ఒక కచ్చుక పెట్టేసేయండి. ఇప్పుడు మనం ఫ్రంట్ లోతు తీద్దామండి. ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్కి ఒక మార్క్ చేయండి. మనం 1.5 ఇక్కడ 1.5 ఇంచ్కి మనం ఒక కచ్చుక పెట్టాం కదా, అక్కడి నుంచి అక్కడ ఒక మార్క్ చేయండి. ఇక్కడ చూడండి 1 ఇంచ్కి మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి ఈ 1.5 ఇంచ్ దగ్గరికి ఇలా టేప్ను ఫోల్డ్ చేసి మధ్యలో ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 3/4 ఇంచ్ మార్క్ చేసి ఇలా ఈ మార్కుల్ని ఇలా కలిపేసేసుకోవాలి. ఇలా కొంచెం క్రాస్ తీసుకుంటూ ఇలా కర్వ్ ఇచ్చుకుంటూ ఇలా నీట్గా మార్క్ చేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. అయిపోయిందండి. హ్యాండ్ అనేది చూడండి లోతు ఎంత నీట్గా వచ్చిందో. ఆ లోతు తీసుకున్న వైపు ఖర్చు పెట్టండి, మీరు కుట్టుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని మనం ఇలా వేసుకొని ఇలా బ్యాక్ పార్ట్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా ఈ క్లాత్ మీద ఇలా పెట్టేసుకోండి. నీట్గా సర్దుకోండి. కింద మనము బ్యాక్ పార్ట్ని ఒక 2 ఇంచెస్కి పైకి ఫోల్డ్ చేసి ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, నేను 2 ఇంచెస్కి మాత్రమే మడిచి పైకి పెట్టేశాను. ఇప్పుడు చుట్టూరు మార్కర్ తోటి మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ మొత్తం చుట్టూరు ఇలా మార్కింగ్ చేసుకోండి. మనం ఇక్కడ నెక్ దగ్గర ఒక 2.5 ఇంచ్కి మార్క్ చేసాం కదా, అక్కడ ఒక మార్క్ ఇవ్వండి. ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్లో నెక్ కట్ చేయలేదు కదా, ఫ్రంట్ పార్ట్ దగ్గర మనము ఆ మార్క్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి, మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం. చూడండి, నేను ఇక్కడ మార్క్ చేస్తున్నా నెక్ దగ్గర అలా. ఇప్పుడు మనము ఈ చంక కోసం 6.5కి మార్క్ చేసాం కదా, అక్కడ ఇలా కత్తెరతోటి ఇలా గట్టిగా ప్రెస్ చేయండి, కింద మార్క్ పడుతుంది మనకు. అక్కడ ఒక మార్క్ చేయండి. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మనం మార్క్ చేసిన దగ్గరికి ఒక స్ట్రైట్గా ఒక లైన్ గీయండి. ఇక్కడ కూడా అంతే, చంక దగ్గర నుంచి కూడా సేమ్ మనం మార్క్ చేసిన దగ్గరికి ఇలా గీసేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో చంక రౌండ్ గీసాం కదా, అక్కడి నుంచి కిందికి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని చంక లోత్ అనేది, ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రంట్ లోత్ అనేది వచ్చేసిందండి మనకి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూడండి. అందుకోసం మనము ఉక్సు పట్టీ మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మనం ఇలా పెట్టేసుకున్నప్పుడు మనకు తెలుస్తుందండి. ఫస్ట్ ఉక్సు పట్టీ వరకు ఉక్సు వరకు మనకు ఎంత ఉందనేది కరెక్ట్గా చూసుకోండి. ఇక్కడైతే 7.5 ఇంచులు వచ్చింది. 7.5 ఇంచులు మనం పైన షోల్డర్ దగ్గర మనం జాయింట్ కోసం 1/2 ఇంచ్ తీసేసి
చూడండి 1/2 ఇంచ్కి వదిలేసి కింది నుంచి మళ్ళీ మనం పైపింగ్ వేస్తాం కదా, అందుకోసం మళ్ళీ ఒక 1/2 ఇంచ్ పావు ఇంచ్ తగ్గించి 7.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. 7.5 వచ్చింది కదా, పైన 1/2 ఇంచ్ వదిలేసి అక్కడి నుంచి 7.5కి మార్క్ చేసుకోండి. ఇక్కడ నెక్ వెడల్పు కోసం 3 ఇంచెస్కి మార్క్ చేస్తున్నా. అక్కడి నుంచి నెక్ వరకు ఇలా స్కేల్ తోటి స్ట్రైట్గా ఇలా గీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ రౌండ్ అనేది ఇలా తీసుకుందామండి. ఇలా రౌండ్గా గీసుకోవాలి. నెక్ కూడా వచ్చేసిందండి. మనం ఇది ఫ్రంట్ పార్ట్ పొడవు చూసుకుందామండి. ఇక్కడ కింది నుంచి పైకి ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 ఇంచులకు ఒక మార్క్ చేయండి. 2.5 ఇంచుకి మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, అందుకోసం నేను 2.75 ఇంచులకి మార్క్ చేస్తున్నాను అండి. ఇది డాట్, ఇక్కడ మనము ఫ్రంట్ డాట్స్ వేస్తాం కదా, అందుకోసం మెయిన్ డాట్ కోసం అన్నమాట. దాన్ని ఇలా మళ్ళీ సగానికి ఫోల్డ్ చేసి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కిందికి మార్క్ చేసాం కదా మనం, అక్కడి నుంచి కిందికి ఒక 1 ఇంచ్ మార్క్ చేయండి. ఇప్పుడు దీనిని స్కేల్ తోటి స్ట్రైట్గా గీసుకోవాలి. చూడండి ఇలా. ఇప్పుడు మనం 1 ఇంచ్కి ఇక్కడ మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేసేయండి. మళ్ళీ లాస్ట్లో ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి కలిపేసేయండి. నాకు ఇక్కడ కొంచెం అతుకులు పడుతున్నాయి, కుట్టేటప్పుడు నేను అతుకులు వేసుకుంటానండి. ఇలా మార్క్ చేయండి. ఇప్పుడు మనం ఫ్రంట్ డాట్, ఇక్కడ మెయిన్ డాట్ వేస్తాం కదా, అందుకోసం క్లాత్ పోతుంది కదా, అందుకోసం మనం ఇక్కడ లాస్ట్లో ఒక 1 ఇంచ్కి చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇక్కడ ఒక 1 ఇంచ్కి మార్కు చేయండి. ఇక్కడి నుంచి ఇక్కడికి కలిపేసేయండి. ఆ 1 ఇంచ్కి మనకు మార్క్ చేసాం కదా, అక్కడికి కలిపేసేయాలన్నమాట. చూడండి ఇలా అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు నీట్గా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి కోసం ఒక పావు ఇంచ్ మార్క్ చేయండి. నేను అది మర్చిపోయాను. చూడండి ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి కోసం ఒక పావు ఇంచుకి ఇలా గీసుకోండి. ఇప్పుడు కట్ చేసుకోవాలి. అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మనము ఫ్రంట్ డాట్స్ ఎలా వేస్తామో చూపిస్తానండి. ఇక్కడ మనం డాట్స్ కోసం మార్క్ చేసాం కదా, అక్కడ ఇలా కచ్చుకలు పెట్టేసేయండి. మనం నార్మల్గా చిన్న సైజ్ బ్లౌజులకు అయితే ఫ్రంట్ డాట్ పొడవు ఎంత 2.5 ఇంచులు పెడతాం. కానీ నేను దీనికి పావు తక్కువ 3 ఇంచుల నుంచి 3 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు అని నేను పావు తక్కువ 3 ఇంచులు మార్క్ చేస్తున్నా. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేసేయండి. ఇది మెయిన్ డాట్ అండి. ఇప్పుడు ఇక్కడ ఇలా చూసుకొని మనము ఇక్కడ కూడా
ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు దీనికి స్ట్రైట్గా ఈ డాట్ అనేది స్ట్రైట్గా మీకు రాకపోతే ఇలా స్కేల్ని ఇలా పెట్టేసుకోండి స్ట్రైట్గా. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకోవాలి. చూడండి ఇలా. ఇక్కడ మీ ఇష్టం అండి, అది వేస్తే వేయచ్చు లేకుంటే లేదు. కానీ వాళ్ళ సైజుకి ఇచ్చిన బ్లౌజ్కి ఉంది, అందుకని నేను ఇక్కడ కూడా ఒక మార్క్ చేస్తున్నా. అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు సేప్ పట్టీ మార్క్ చేస్తానండి. సేప్ పట్టీ చూపిస్తా. సేప్ పట్టీ కోసం ఇక్కడ అన్ని చిన్న చిన్న ముక్కలే ఉన్నాయి. ఇక్కడ ఒక సేప్ పట్టీ వస్తుందండి. మీకు చూపించడం కోసం నేను ఇది ఒకటే కట్ చేస్తున్నా. మనం సేప్ పట్టీకి నార్మల్గా అయితే 4 పీసులు కట్ చేసుకుంటాం కదండి. నేను ఇది ఒక్కటే వస్తుంది మీకు చూపించడం కోసం చూపిస్తున్నా. నేను తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు అతుకులు వేసి కుట్టుకుంటానండి. ఇప్పుడు దీని కింద మనము సేప్ పట్టీలను మెయిన్ క్లాత్ని కలిపి కింద కుడతాం కదా, అందుకోసం ఒక 1/2 ఇంచుకి ఇలా మార్క్ చేసుకోవాలి. స్ట్రైట్గా ఉండేలాగా చూసుకొని కింద ఖర్చు కోసం 1/2 ఇంచు మార్క్ చేయండి. ఇప్పుడు టేప్ని ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. ఇప్పుడు టేపుని తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచులకు ఒక మార్క్ చేయండి. 1/2 ఇంచుకు వదిలేసినాం కదా, అక్కడి నుంచి 3 ఇంచులకు మార్క్ చేసి బ్యాక్ పార్ట్లో కింద నడుము ఎంత స్టార్టింగ్ నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో చూసుకోండి. నాకైతే 14.5 ఇంచులు వచ్చిందండి. సేమ్ అంతే ఇక్కడ కూడా మార్క్ చేయండి. ఇక్కడ కూడా ఒక మార్క్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా సేమ్ అంతేనండి, 3 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 4 ఇంచులకి మార్క్ చేయండి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, మామూలుగా చిన్న సైజ్ బ్లౌజులకైతే మనం 3.5 ఇంచులు పెట్టుకుంటాం కదా, ఇది నేను 4 ఇంచులకు మార్క్ చేసా. ఇక్కడి నుంచి కూడా 2.5 ఇంచుకి మార్క్ చేసి ఇక్కడికి ఇలా కలిపేసేయండి. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి స్కేల్ తోటి ఇలా కలిపేసేయండి. అయిపోయిందండి సేప్ పట్టీ కూడా. ఇప్పుడు మనం మార్క్ చేసిన దాన్ని అమ్మటే నీట్గా కట్ చేసుకోండి. మనం ఉక్సులు పట్టీ కల్లి వేస్తాం కదా, అక్కడికి ఒక ఖర్చుగా పెట్టండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకున్నామండి. ఈ బ్లౌజ్ పీస్ అనేది పెద్దగా ఉంది, అందుకని నేను ఈ బ్లౌజ్ పీసే మీకు కటింగ్ చూపించాలని తీసానండి. చూడండి ఇది పెద్దగానే వచ్చింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసి కట్ చేసుకోండి. బ్యాక్ పార్ట్లో మనకు హ్యాండ్స్లో మనకు అటు ఇటు అతుకులు పడుతున్నాయి చూడండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసుకొని నేను ఇక్కడ కూడా నెక్ కట్ చేయలేదు చూడండి, అది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటాను. ఎందుకంటే మనకు ఒకవేళ ఆ నెక్కుదే మనకు సేప్ పట్టీకి యూజ్ చేస్తానండి నేను ఈ బ్లౌజ్కి, అందుకోసమే నేను తీయలేదు. ఎందుకంటే మెయిన్ క్లాత్ తక్కువగా సరిపోదు కదా ఈ పెద్ద సైజ్ బ్లౌజ్కి, నేను అందుకనే ఆ నెక్ అనేది తీయలేదన్నమాట. అది మనం లైనింగ్ మెయిన్ క్లాత్ అటాచ్ చేశాక నెక్ వెడల్పు తీసుకుంటే అది మనకు ఒక సేప్ పట్టీకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కూడా ఇలా పెట్టేసుకొని నీట్గా కట్ చేసుకోండి. నా బ్లౌజ్ కటింగ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీకు స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టేస్తానండి. ఈ మిగిలిన క్లాత్ని సేప్ పట్టీకి వాడుకోవాలండి.
అయిపోయిందండి బ్లౌజ్ కటింగ్ అనేది. ఓకే అండి, బాయ్.